నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం డయాలసిస్ రోగులకు ప్రభుత్వం కొండంత అండ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి జగనన్న నవరత్నాలు ద్వారా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు వెల్లడి డ్రగ్స్ కేసులో ఎక్కడా నా పేరు లేదు స్పష్టం చేసిన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సర్పంచుల సమస్యలను పట్టించుకోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మండల సమావేశాన్ని మూకుమ్మడిగా బహిష్కరించిన వైనం ఇక డీటెయిల్స్ చూస్తే డయాలసిస్ పేషెంట్లకు తెలంగాణ ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. నిమ్స్లో దాదాపు 2 కోట్లతో సమకూర్చుకున్న ఇంట్రా ఆపరేటివ్ అల్ట్రాసౌండ్, ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్, అల్ట్రాసోనిక్ ఆస్పిరేట్ వైద్య పరికరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేలా వాస్క్యులర్ సర్జరీ సింపోసియం నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. ప్రొఫెసర్ సహా ఇతర అన్ని పోస్టులు భర్తీ చేశామని, నిమ్స్ను మరింత బలోపేతం చేశామని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ కిడ్నీ స్పెషలిస్ట్ దామోదర్ రెడ్డి కుంబాల, పలువురు వైద్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈహెచ్ఎస్ కింద ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు కూడా కావాలంటే మేము అక్రిడిటేషన్ ఇస్తాం. వాళ్ళకు కూడా మంచి వైద్యం ఇవ్వండి. ఆరోగ్యశ్రీ కింద కూడా పేద ప్రజలకు మంచి వైద్యం ఇవ్వండి. మేము కోరుకునేది అంతే. Of course, మేము ఈ మధ్య కాలంలో even government sector is competing with private. Every month when I take review, మా వాళ్ళని అడుగుతున్నాను ఎన్ని ఈసారి స్టంట్లు వేసినారు, ఎన్ని బైపాస్ సర్జరీస్ చేసినారు, ఎన్ని ట్రాన్స్ప్లాంట్ చేసినారు. నేను ఐఎమ్ చెకింగ్ విత్ మై హాస్పిటల్స్. ఈవెన్ హైదరాబాద్లో కాదు, మేము మన వరంగల్ MGMలో మేము వీ స్టార్టెడ్ డూయింగ్ బైపాస్ సర్జరీస్. వీ స్టార్టెడ్ డూయింగ్ కార్డియక్స్ treatment in Khammam, in Adilabad also we started doing. ఖమ్మంలో, ఆదిలాబాద్లో, వరంగల్లో కూడా క్యాథలాబ్స్ పెట్టాం. అక్కడ కూడా కార్డియాలజిస్ట్ డాక్టర్స్ పెట్టాం. అక్కడ కూడా పేద ప్రజలకు మేము ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం ప్రభుత్వ రంగంలో కూడా చేస్తాం. ఐ టోల్డ్ సేమ్ అదే విషయం మా ప్రభుత్వ డాక్టర్లకు చెప్తూ ఉంటాను. మెడికవర్ లో ఉన్నది గాంధీలో లేనిది ఏమున్నది? రెండే ఉంటాయి. ఒకటి శానిటేషన్ ఇంప్రూవ్ కావాలి, 2 ప్లీజింగ్ గా మాట్లాడాలి. అదర్వైజ్ మాకు కూడా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు, ల్యాబ్స్ ఉన్నాయి, ఎక్విప్మెంట్ ఉంది. మేము రెండే తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం. రోజు అదే చెప్తాం మా వాళ్ళకి. శానిటేషన్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇంప్రూవ్ కావాలి. మనం కొంచెం ప్రేమగా, మర్యాదగా నవ్వుతూ మాట్లాడడం నేర్చుకోవాలి. ఇంకా అప్పుడు మేము బికెమ్ కాంపిటీట్ విత్ మెడికవర్. ఆ రెండే కావాలని చెప్తుంటాం మా వాళ్ళకి. తప్పకుండా మేము ఒక హెల్తీ కాంపిటీషన్ ఉండాలి, ఒక హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. సో అట్లా మేము ప్రయత్నం చేస్తూ పోతా ఉన్నాం. కొంత ఇంప్రూవ్ అయినాం, ఇంకా కావాలి. స్టిల్ వీఆర్ ట్రైంగ్. సో మెడికవర్ కూడా ఇంకా బాగా చేసి పేద ప్రజలకు కూడా మంచి సేవలు అందించి, ఆరోగ్యశ్రీ కింద కూడా మంచి సేవలు అందించి, మీరు కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా పెట్టండి. లెంత్ ఆఫ్ స్టే బాగా తగ్గించండి. పేషెంట్ లెంత్ ఆఫ్ స్టే బాగా తగ్గించండి. రిక్వైర్డ్ ప్రొసీజర్సే చేయండి, రిక్వైర్డ్ టెస్ట్లు మాత్రమే చేయండి. అంటే ఇవాళ మీకు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి, ఏషియన్ కంట్రీస్, ఆంధ్రప్రదేశ్లో కని విని ఎరుగని రీతిలో సీఎం జగన్ పేద ప్రజలకు నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. రేపల్లె రూరల్ పరిధి నల్లూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. జగనన్న ప్రభుత్వం గత 3 ఏళ్ల నుంచి అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. రాజమ్మ పింఛన్ వస్తామమ్మా? ఏది ఉంటే అర్హత ఉంటే దానికి అది వస్తుంది. ఎంత వస్తుంది పెన్షన్ ఇప్పుడు నీకు? 2500. రేపు 1వ తారీఖు నుంచి, జనవరి 1వ తారీఖు నుంచి
2750 రూపాయలు ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? ఎవరు? ఎలక్షన్ వస్తే ఏ గుర్తు మీద ఓటేస్తావు? ఏ గుర్తు మీద? ఏ గుర్తు? అదేనా? సుజాత. ఏం తల్లి పథకాలు చాలా ఉన్నాయి. జగనన్న విద్యా దీవెన, సబ్సిడీ, ఆసరా, వసతి దీవెన, రైతు భరోసా, సున్నా వడ్డీ, చేదోడు 2,73,000 రూపాయలు వచ్చినాయమ్మా. ప్లస్ స్తంభం అడిగి స్తంభం కూడా వేస్తాం. ఎప్పటి నుంచి అడుగుతున్నారు సార్? తనకు కర్ణాటక నుంచి ఎటువంటి నోటీస్ రాలేదని, డ్రగ్స్ కేసులోని ఎఫ్ఐఆర్లో ఎక్కడా తన పేరు లేదని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు వచ్చినట్లు చూపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఆయన సవాల్ విసిరారు. తనకు డ్రగ్స్ కేసులో నోటీసులు వచ్చాయని చెబుతున్న బండి సంజయ్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి తగిన ఆధారాలతో రావాలని సవాల్ విసిరారు. సర్పంచుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు పట్టించుకోవడం లేదని నిర్మల్ జిల్లా కుంటాల మండల సమావేశాన్ని సర్పంచులు మూకుమ్మడిగా బహిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ ఒకప్పుడు గ్రామ ప్రథమ పౌరునిగా గౌరవించగా నేడు గ్రామ పనులు చేయలేని చేసిన పనులకు అప్పులు చేయగా అప్పుల పౌరుడిగా గుర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో చేసిన పనులకు బిల్లులు రాక చాలా ప్రాంతాల్లో సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయని వాపోయారు. సమావేశం నుంచి మేము నిరసనగా బయటకు వచ్చాం. కాకపోతే ఇప్పుడు ఇంకా మేము నిర్మల్లో కూర్చొని కూడా మేము స్ట్రైక్ చేయాలని అనుకుంటున్నాము. కాబట్టి మాకు అలాంటిది జరగకుండా మాకు తొందరగా నిధులు విడుదల చేయాలని కోరుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు చేసిన వరకు బిల్లులు ఇవ్వడం లేదు. మేము చాలా ప్రొద్దున లేచి నుండి సాయంత్రం వరకు మేము గ్రామ పంచాయతీలు మా అంత కష్టము ఏ పదవిలున్నా ఏ మినిస్టర్ కానీ సీఎం కానీ జడ్పీటీసీ కానీ ఎంపీపీ గారు కానీ ఎంపీటీసీ ఎవరు కూడా చేయడం లేదు. మేము చాలా కష్టపడి గ్రామ పంచాయతీల ఊరికి వర్క్ చేయడం జరుగుతుంది, రావడం లేదు. కేంద్ర ప్రభుత్వము మాకు 9 నెలల ఇంతకుముందే మాకు అకౌంట్ సర్పంచ్ అకౌంట్ తీయడం జరిగింది. మా గ్రాంట్ మాకే వేస్తామని ఇంతవరకు కూడా అది వేయడం లేదు. మొన్న మాకు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒకటే గ్రాంట్ వేయడం జరిగింది. అది కూడా మేము కరెంటు బిల్లు మల్టీ వర్కర్కు బిల్లు జీతాలు ఇవ్వడం వల్లనే సరిపోయింది. మేము చాలా బాధల్లో కష్టపడుతున్నాం కానీ మాకు బిల్లులు రావడం లేదు.
మేము ఎంతో మాకు ఆఫీసర్లు కూడా కానీ చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయినా మేము చేస్తున్నాం. ఇన్ని రోజులు ఎక్కడి నుండో తీసుకొచ్చి చేసినాం. ఇప్పుడు చాలా హీనంగా పరిస్థితులు ఉన్నది కాబట్టి మేము ఈ జనరల్ బాడీని మా సర్పంచులు అందరం కలిసి మేము పరిష్కరించాలని అనుకుంటున్నాం. జల్సాలకు అలవాటు పడి దోపిడీకి పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి మండలం గుర్రాంపల్లికి చెందిన మందల రంజిత్ రెడ్డి, గోదావరికని 5 ఇంక్లైన్కు చెందిన వీరబోయిన మధుకర్ యాదవ్ గుర్రాంపల్లిలో ఒంటరిగా ఉన్న వంగల శేషమ్మ అనే వృద్ధురాలు నుంచి 3.5 తులాల 2 బంగారు గొలుసులు 28,000 రూపాయల నగదును అపహరించుకుపోయారని అన్నారు. నిందితుల వద్ద నుంచి 35 గ్రాముల బంగారం, 24,450 రూపాయల నగదు, ద్విచక్ర వాహనం, కారుతో పాటు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. దోపిడీ కేసును ఛేదించిన సిఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐలు సహదేవ్ సింగ్, మౌనిక, సిబ్బంది దూపాసి రమేష్లను ఆయన అభినందించారు. తర్వాత ఇంట్లో ఉన్న క్యాష్ను 28,000 క్యాష్, తర్వాత 3.5 తులాల బంగారాన్ని కూడా దోపిడీ చేసి తీసుకొని పోవడం జరిగింది. ఇంటి సంఘటనపై పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో సహదేవ్ సింగ్ ఎస్ఐ, మోనికా సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఒక టీం ఫామ్ చేసి దాదాపు 8 గంటల లోపల ఈ నేరానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసి దోపిడీ గురైన సొమ్మును మొత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని లోపల ముఖ్యంగా మందల రంజిత్ రెడ్డి అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన వ్యక్తి, తనతో పాటు తన మిత్రుడైన ఇంకొక వ్యక్తిని మధుకర్ యాదవ్ అనే గోదావరికి చెందిన వ్యక్తిని కూడా తీసుకుని వారం రోజుల క్రితం కూడా ఒకసారి ఈ దోపిడీ ప్రయత్నం చేయడం జరిగింది. ఆ వృద్ధురాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉండడంతో అప్పుడు వారు దోపిడీ చేయలేక మళ్ళీ మొన్న సాయంత్రం ఇంట్లో ఎవరు లేకుండా వృద్ధురాలు పడుకున్న సమయం లోపల ఈ దోపిడీకి పాల్పడడం జరిగింది. చూపులు కలిశాయి, మనసులు కలిశాయి, కలిసి జీవనం సాగించాలనుకున్నారు. 3 ముళ్ల బంధంతో 7 అడుగులు నడిచి నూతన జీవితంలోకి అడుగుపెట్టారు. సాధారణ వ్యక్తులు చేసిన వివాహం అయితే అంత ప్రత్యేకత ఉండేది కాదు. కానీ ఓ ట్రాన్స్జెండర్ను పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి ఆమెకు బాసటగా నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే వీణవంకకు చెందిన దివ్య కొంతకాలంగా జమ్మికుంటలో ఉంటుంది. జగిత్యాలలో ఉన్నప్పుడు ట్రాన్స్జెండర్గా మారిపోగా అక్కడే పరిచయం ఏర్పడిన అర్షద్ ఆమెను పెళ్లి చేసుకుంటానని 2-3 సార్లు ప్రపోజ్ చేశాడు. ఇల్లందుకుంట రాములవారి గుడిలో ఆమె మెడల్లో 3 ముళ్ళు వేశాడు. వివాహ బంధంతో ఒకటైన తాము ఆదర్శ జీవితం గడుపుతామని జమ్మికుంటలో ఒకటైన ఈ జంట ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. రికార్డ్ అయితే మాట్లాడకరి కొద్ది రికార్డులు అయితే మీ పేరు హర్షద్ ముస్లిం దివ్య. నేను వచ్చేసి మా విలేజ్ వీణవంక. నేను ఇప్పుడు నివసిస్తుంది జమ్మికుంటలో. మా ఆయన వచ్చేసి జగిత్యాలండి. జగిత్యాల నుంచి నా కోసం నిన్న వచ్చేసాడు. మాది ఈరోజే మ్యారేజ్ అయింది. ఇంట్లో మ్యారేజ్ చేసుకున్నాం. గుడికి దర్శనానికి వచ్చినామండి. ఈ టీవీ రిపోర్టర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అండి. మేము గత కొద్ది రోజులుగా మేము జగిత్యాలలో ఉన్నప్పుడు నాకు సర్జరీ కాలేదు. సర్జరీ కాకముందుకు తను నాకు పరిచయం అయ్యాడు. కానీ మళ్ళీ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి నాకు ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేసినాక నేను యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా నా వెంటనే పడుతుంటే వచ్చేసిండు. నిన్న రమ్మని చెప్పేస్తే వాళ్ళకి కూడా చెప్పేసిండు, నేను నిన్నే మ్యారేజ్ చేసుకుంటాను, ఇంకెవరిని చేసుకోను, ఇంకా నీతోనే లైఫ్ లాంగ్ ఉంటాను, నీకు జీవితాన్ని ఇస్తున్నాను అని చెప్పేసి నా దగ్గరికి వచ్చాడు. నా మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు దర్శనానికి వచ్చాను. హ్యాపీగా ఉంది. అమ్మ నాన్న ఎవరు సపోర్ట్ చేయకుండా కానీ నాకంటూ ఒక లైఫ్ ఇచ్చిన హర్షిత్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. తను అందులో మా గురువు కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది. రా గురు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేస్తోందని మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ జిల్లా సెక్రటరీ విజిత్ వర్మ ఆధ్వర్యంలో మియాపూర్ కూకట్పల్లి మీదుగా అమీర్పేట్ వరకు మెట్రో రైల్లో గ్రాడ్యుయేట్లతో కలిసి ఆయన భిక్షాటన చేశారు. కేసీఆర్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 4 ఏళ్ల నుండి పెండింగ్లో ఉన్న నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో షేరిలింగంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గజ్జల యోగానంద్, బీజేపీ బీజేవైఎం శ్రేణులు పాల్గొన్నారు.
బీటెక్ చేసి సెక్యూరిటీ జాబ్ ఎందుకు చేయాలి నువ్వు? డిస్టర్బెన్స్ కదా, ఎందుకు డిస్టర్బెన్స్ అవుతుంది? వాళ్ళందరూ తెలుసు కదా, ఎవరికి డిస్టర్బెన్స్ లేదు. ఎవరికి 8 ఏళ్ల నుంచి మొత్తం మా జీతాలు పడాయి. నువ్వు ఒకటి వచ్చి డిస్టర్బెన్స్ అంటావు నీ ఉద్యోగం కోసం. ఒకటి ఉద్యోగం కోసం కాదు కదా మేము కొట్లాడేది. ఇంతమంది వేల ఉద్యోగం కోసం మేము ఇట్లా రోడ్లకి మాకు అవసరం. సెక్యూరిటీ చేయాలనుకుంటున్నాం ఏంది మరి? నీలాగా మేము అందరం సెక్యూరిటీ జాబులు ఏమని చెప్తలేను కదా, అందుకనే కదా. ఎందుకు ఎవరెవరు ప్యాసింజర్ ఎవరిని అంటే నువ్వు ఆ మాట అడగాలి. ఎవరు ప్యాసింజర్ ఎవరికి డిస్టర్బెన్స్ లేదు. ఈడేమన్నారన్నా స్టేషన్ లో కింద ఈడేమన్నా Trusted hospital for child and women care with all specialities. Rainbow Children's Hospital is at Banjara Hills. यहाँ पर ब्लू लाइन के लिए बदले दरवाजे। భారత్ మాతాకి. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగం రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి కుటుంబంలో అందరికీ ఉద్యోగం వచ్చింది. రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో ముఖ్యమంత్రి ఇంట్లో కానీ వాళ్ళ బంధువులు కానీ ఒక్కరు కూడా ప్రాణత్యాగం చేసిన వాళ్ళు లేరు. ఒక్కరు కూడా కనీసం పోలీస్ దెబ్బలు తిన్న వాళ్ళు లేరు. అంతా కూడా షో రాజకీయాలు చేసి పిల్లలందరి మరణాలకు కూడా వారు పరోక్షంగా కారణమయ్యారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలని, ఉద్యోగాలు రాని వారందరికీ నిరుద్యోగ భృతి ఇస్తానని ముఖ్యమంత్రి గత ఎన్నికల సమయంలో చెప్పడం జరిగింది. ఇప్పటికి 4 సంవత్సరాలు గడిచినా కానీ ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి రాలేదు. పైనుంచి పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలామందికి వయో పరిమితి అయిపోయింది, ఏజ్ లిమిట్ అయిపోయి ఉద్యోగాలు రాక ఒక నైరాశ్యం వాళ్ళ మనసుల్లో కలుగుతున్నది. కనుక నిరుద్యోగ భృతి వెంటనే కేటాయించాలని, నిరుద్యోగ భృతి గత 4 సంవత్సరాలు ఏదైతే పెండింగ్ ఉందో ఆ 4 సంవత్సరాల పెండింగ్ కూడా తక్షణమే విడుదలయ్యాలని మేము ఈ ముఖ్యమంత్రి కుటుంబాన్ని కూడా కోరుతున్నాం. దానికోసం ఈరోజు ఈ కుకట్పల్లి మెట్రో ట్రైన్లో మియాపూర్ నుండి అందరు కూడా నిరుద్యోగులందరూ కూడా బీజేవైఎం పార్టీ ఆధ్వర్యంలో, బీజేవైఎం మోర్చా ఆధ్వర్యంలో అందరూ కూడా ఈరోజు ఈ మెట్రో ట్రైన్ ఎక్కి మెట్రో ట్రైన్లో భిక్షాటన కార్యక్రమం మరియు నిరసన కార్యక్రమం చేయబోతున్నారు. భారత్ మాతాకి. నిధులు, నియామకాలు ఇవన్నీ కూడా సమృద్ధిగా ఇస్తామని చెప్పి అధికారంలో వచ్చి, అదేవిధంగా తెలంగాణను బంగారు తెలంగాణ చేద్దామని చెప్పి అందరికీ ఆశ పెట్టి ఆ యువకులందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా జాయిన్ అవ్వడం వల్ల ఆ ఉద్యమం బలోపేతమయ్యి తెలంగాణ మనం సాధించుకున్నాం. అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ, ఆ విధంగా అధికారంలో వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఆ యువకుల గురించి పట్టించుకోకుండా, వారి ఉద్యోగాల కల్పనలో ఏమాత్రము పనిచేయకుండా కాలం వెళ్ళబోస్తున్నారు. ప్రతి ఎలక్షన్స్లోనూ ఏదో విధంగా మభ్యపెట్టి అధికారంలో రావడం ట్రై చేస్తున్నారు. కానీ యువత ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడుతున్నారు, చాలామంది నిరుద్యోగులు అవుతున్నారు. ఆ విషయంలో ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి చర్యలు తీసుకొని అందరికీ ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఇవాళ ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇది ఇంతింతై మొత్తం రాష్ట్రమంతా కూడా వ్యాపిస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. ఇమీడియట్గా ప్రభుత్వం దిగి వచ్చి యువకుల కోసము ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడానికి వాళ్ళ ప్లాన్స్ ముందు బహిర్గతం చేసి ఈ ఏవైతే ఇంతకుముందు నుంచి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు రూపకల్పన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి కూడా ఏదైతే 4 సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదో అవి కూడా ఇవ్వాలని చెప్పి ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ వైసీపీ ఎన్నికల పరిశీలకుడు జింకా వెంకటాచలపతి పిలుపునిచ్చారు. పుంగనూరు నియోజకవర్గం చౌడపల్లిలో మండల స్థాయి కార్యకర్తలు, నాయకులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ పటిష్టం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. రెడ్డి అటు పైకి పో రెడ్డి, నువ్వు వెనకాలకి
ఏకైక ప్రభుత్వం ఏకైక రైతు ఇవన్నీ చెప్పండి. ఇవన్నీ బిగించి ధైర్యంగా గుండె ధైర్యంతో మా రామచంద్ర గారిని చేశారు, మా విజయ్ గారిని చేశారు, మా యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేశారు. 40 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారా అని ధైర్యంగా తగ్గుతుంది. మనం అందరూ కూడా భారతదేశ సైనికులు సైనికులు ఏ విధంగా తన జీవితాన్ని తన ప్రాణాలను పరంపర పెట్టి దేశ రక్షణ కోసం ఏ విధంగా ఉంటారు, అదేవిధంగా మన నాయకులు మన పెద్దిరెడ్డి రామచంద్ర కోసం ఈ 7 మండలాలు ఈ యొక్క మున్సిపాలిటీలో ఎప్పుడు కూడా సైనికులు పనిచేసి పులివెందుల తర్వాత అంత పెద్ద ఎత్తున మెజార్టీ తెచ్చే కార్యక్రమం మనమందరూ కూడా నాతో పట్టి మనమందరూ కూడా చేయాలని పెద్దలందరూ కూడా చెప్పారు. ఎంతో అభివృద్ధి జరిగింది ఈ యొక్క నియోజకవర్గంలో. మరి పథకాలు కానీ మన పార్టీ వ్యవహారాలు కానీ తీసుకొని పోవచ్చు. ఈ గృహ సారథులు కానీ అదేవిధంగా ఈ యొక్క కన్వీనర్లు కానీ ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆ బూత్ దానికి ఓటర్లు పిలుచుకుపోయేంత వరకు మీరు నేను అందరూ కూడా పనిచేస్తేనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత పెద్ద ఎత్తున మన నాయకుడు మన ప్రీతం నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మరి పెద్ద మెజార్టీతో గెలుస్తారని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటారు. రాజకీయాల్లో నమ్మకం అనేది చాలా గొప్పది. ఆ నమ్మకానికి వెనకట్టడే మరి పదవులు వస్తాయి పోతాయి, మరి డబ్బు వస్తాడు పోతాడు, కానీ నమ్మకం చాలా గొప్పది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు ప్రత్యక్షమైన ప్రతిపక్ష పార్టీలు మన ఎదురు వచ్చి ప్రాణం కావాలా రామచంద్రుడి కావాలంటే రామచంద్రుడి కావాలని అనేవాళ్ళు కాబట్టి అదేవిధంగా 2024 ఈ రాష్ట్రంలో మరొకసారి చరిత్ర సృష్టించే విధంగా అవునా రామచంద్రుడి అనే విధంగా మనం ఈ రాష్ట్రంలో మన గవర్నమెంట్ జిల్లా తిరుపతి గారిని మన నియోజకవర్గ పరిశీలనగా నియమితమైంది. దానికి మనందరూ కూడా ఎంపీటీసీలు సర్పంచులు ప్రజాప్రతినిధులు మన వేదిక పైన గవర్నమెంట్ కూడా వారికి సహకరించి వారు చెప్పిన విషయాల్లో మనం తిరిగా విని అన్ని విషయాలను వారికి స్పందించి మనమందరూ కూడా వారి అధికారంలో సభను కోరుకుంటూ ఈ సన్మానం కార్యక్రమం వస్తుంది. తర్వాత మన సభా అధ్యక్షులు గౌరవనీయులు ఎంపీ గారు బూతు దాన్ని కూడా పేరు పెట్టి తెచ్చుకొని ఓటేసే అధికారం ఉంటుంది. ఎక్కడైనా తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా కూడా ధైర్యంగా మనం చెప్పొచ్చు, మీ పరిపాలనలో మీ నాయకుడు మరి జాతీయ రాజకీయాలు చేసే నాయకుడు ఒక ఆటో కార్మికుడు 10,000 ఇవ్వాలని తెలియదా? బలిజన ఓట్లతో ప్రతినిధించిన చంద్రబాబు నాయుడు బలిజన పైన కేసులు పెట్టించి భూమి దాకా వెళ్ళించి లాఠీతో కొట్టించి అక్రమ కేసులు పెట్టారే. అప్పుడు బలిజన ఓట్లతో కంటినప్పుడు ఉత్తర పద్మానం జరిగిన అవమానం మీకు తెలీదా అని ఈ విధంగా ప్రతి ఒక్కటి అడగండి. కాపులు ఆ విధంగా అడగండి. 44 లక్షల మందికి విద్యార్థులకు మరి 44 లక్షల మంది విద్యార్థులకు మరి అమ్మఒడి వేశాడు. అడగండి ఇంట్లో మరి అమ్మఒడి రాలేదా, చేయుత రాలేదా, వాహనం రాలేదా, కాంగ్రెస్ రాలేదా, విద్యార్థులు రాలేదా, జైలు రాలేదా అని ధైర్యంగా అడగచ్చు. ఆ బిడ్డలో ప్రతి ఒక్కటి మన సచివాలయంలో ఉన్న ఆ వాలంటీర్ దగ్గర ఉంటుంది. ఎవరైనా మనకు తెలుగుదేశం అడిగితే ఇన్ని లబ్ధి పొందుతున్నారో ఈ ముఖ్యమంత్రి మరి 14 ఏళ్ళ ముఖ్యమంత్రి 40 ఏళ్ళు ఎలక్షన్ ఎందుకు చేయలేదని ధైర్యంగా మనం క్షేత్రస్థాయిపై పార్టీని అందరూ కూడా ప్రొటెక్ట్ చేయాలని ఈ సభాముఖ్యంగా అవకాశం పెద్దలందరికీ మరొకసారి భూములన్నీ కాకపోయి మరి రియల్ ఎస్టేట్ చేసి లక్షల కోట్లు గణించారు తప్ప మరి ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగలేదు. ఇవన్నీ గమనించిన నాయకుడు పాదయాత్రలో ప్రజల మధ్య కష్టాలను చూసి మహాత్మా గాంధీ కళలో గ్రామ స్వరాజ్యం ఎక్కడైతే 2,000 జనాలు ఉన్నారో అక్కడికి సచివాలయ వ్యవస్థను తెచ్చి అక్కడంతా సెక్రటరీలు పెట్టి ఒక 50, 60, 70, 80 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ప్రజలకు ఏవైతే కావాలో ప్రజల కార్డు కానీ పెన్షన్ కానీ ఇల్లు కానీ అమ్మఒడి కానీ చేతులు కానీ చేతులు కానీ వాహనం కానీ నేతృత్వం కానీ కాంబినేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు ఎక్కడ కూడా ప్రధానమైన కార్యాచరణ తిరగకుండా వాలంటీర్లు పెట్టి వాలంటీర్ ద్వారా వచ్చే అప్లికేషన్ ని మరి సచివాలయం తీసుకొని అక్కడి నుంచి మనం తిరిగి శాంక్షన్ అయితే ప్రతి ఇంటికి పోయి సంక్షేమ కార్యక్రమమే
మరి ఈ యొక్క సచివాలయ వ్యవస్థ ఇచ్చిన ఘనత చరిత్ర మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంత బాగా 98% హామీలన్నీ నెరవేర్చాం. మన జగన్మోహన్ రెడ్డి గారు అన్న మేము మాకు మీటింగ్ దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మీటింగ్, అయ్యా వాతావరణం చాలా బాగుంది, మన సంక్షేమ పథకాలన్నీ కూడా మన పథకాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 92% పథకాలన్నీ కూడా లబ్ధి పొందుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో 87% లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా కార్పొరేషన్ లో 75 నుంచి 80% లబ్ధి పొందుతున్నారు. అంటే ప్రభుత్వ ఎంతో చరిత్ర కలిగిన చిహ్నాలు, దేశ నాయకుల పోస్టల్ స్టాంప్స్ గురించి నేటి తరం చిన్నారులు తెలుసుకోవడం ఎంతో అవసరమని కృష్ణా జిల్లా గూడూరు రూరల్ సిఐ దశరథ రామారావు అన్నారు. చిల్లకూరలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాంప్స్ ప్రదర్శనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ పెరిగిపోయిందని, గతంలో ఇతర ప్రాంతాలకు సమాచారం పంపించాలంటే లెటర్, దానికి స్టాంపు తప్పనిసరి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు హెడ్ పోస్ట్ ఆఫీస్ సూపరింటెండెంట్ కుమార్, సురేష్, శ్రీకాంత్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. జయరామచంద్రరావు గారు, అలాగే ప్రిన్సిపల్ గారు నమస్కారం గారు, సురేష్ గారు ఫర్ అటెండింగ్ దిస్ ఫంక్షన్. అండ్ ఐ రిక్వెస్ట్ ద చీఫ్ గెస్ట్ శ్రీ జి దశరథరామ గారు one of the most important office. Maybe last 10 years or 20 years, many. anyone say exactly income copy is there on the screen. Yes, thank you for. Plus the postage stamp in India. Exactly use the Vivo copies. So first postage stamp in Britain called Penny Black was released on గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట మాచలలో చోటు చేసుకున్న ఘటనపై పిడుగురాళ్ల ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడానికి టీడీపీ కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. ఇదే సమయంలో మాచలలో వైసీపీకి చెందిన వడ్డెర కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడి చేశారంటూ ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడానికి ర్యాలీగా బయలుదేరారు. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎదురుపడడంతో ఉద్రిక్తత పరిస్థితులు అలుముకున్నాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను అదుపు చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డయాలసిస్ రోగులకు ప్రభుత్వం కొండంత అండ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి. జగనన్న నవరత్నాలు ద్వారా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు,
రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు వెల్లడి. డ్రగ్స్ కేసులో ఎక్కడా నా పేరు లేదు, స్పష్టం చేసిన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. సర్పంచుల సమస్యలను పట్టించుకోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మండల సమావేశాన్ని మూకుమ్మడిగా బహిష్కరించిన వైనం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.